వామ్మో వార్నైనో ఏం సినిమారా ఇది. పీ పీ పిపి 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 డాకు మహారాజ్ సినిమా చూసి వచ్చినప్పటి నుంచి ఒకటే మ్యూజిక్ పీ పీ పిపి పిపి. తమను ఏమైతే చెప్పిండో మనకు ఆడియో ఫంక్షన్లో ఆ మ్యూజిక్ ఆ బాలయ్య గురించి ఇద్దరు కాంబినేషన్ నిజంగా ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు గూస్ బంప్స్. లిటరలీ బాలయ్య ఫ్యాన్స్కి అయితే ఇది ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. వీటిలో కూర్చుంటే కొద్దిగా పక్కకు చూస్తే మాత్రం ఏ సీన్ మిస్ అయిపోతా అనే టెన్షన్ తోటే ఇదైపోతాం. ఆ సౌండింగ్ బాలయ్య స్వాగ్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంటా ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తము. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నార్మల్ అనిపించింది. ఓవరాల్గా నాకైతే ఓకే సినిమా అయితే బాగానే నచ్చింది. ఒక షార్ట్ చూపిస్తారు ఆ శాండ్కి సంబంధించి, ఆ షార్ట్ కానీ ఆ సీన్ కానీ. అదే కాకుండా మన బాలయ్య బాబుని ఫారెస్ట్లో విత్ హార్స్ తోటి ఒక షార్ట్ ఉంటుంది, ఎలివేషన్ సీన్స్ అవి కానీ నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్. నిజంగా బాబీ డైరెక్టరు ఆడియో ఫంక్షన్లో ఒక మాట అన్నాడు, బాలయ్య బాబు గారితో సినిమా తీస్తున్నా ఆకలి తీర్చేసేసుకున్నా అని చెప్పేసి. నిజమే, ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు లిటరల్ ఏమన్నా ఫీల్ వస్తుందా. ఇంకా తమనైతే అఖండ సినిమాకి మనకి ఎంత అఖండమైన మ్యూజికల్ ఇచ్చిండో ఈ సినిమాకైతే ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అవి వింటుంటా ఉంటే నరాలు ఇట్లా నిలబడుతున్నాయి. పీపీ ఈ మ్యూజిక్ వింటుంటా ఉంటే అది ట్రంపెట్ వాయించినట్టు. ఐపీఎల్ సీజన్లో ట్రంపెట్ వాయిస్తారు కదా, సో అట్లాంటి కైండ్ ఆఫ్ మ్యూజిక్, ఒక హై మూమెంట్. ఆ మ్యూజిక్ వచ్చిన ప్రతిసారి అసలు గూస్ బంప్స్ వస్తుంటా ఉంటాయి మనకు. ఇంకా బాలయ్య గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ లెవెల్ అంటే ఒక హ్యాండ్సమ్ హీరో లెక్క కనబడుతున్నాడు. ఇప్పట్లో వచ్చే హీరోస్ అయితే నిజంగా బాలయ్య ముంగట సీనియర్, పేరుకే సీనియర్ అయినా కానీ అసలు నిజంగా యంగ్ స్టార్ లాగా కనబడుతున్నారు. స్క్రీన్ ప్రెజెన్స్లో మాత్రం, ఆన్ స్క్రీన్లో మాత్రం బాలయ్య ప్రెజెన్స్ టాప్ నాచ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చెక్కిపోతుంటా ఉంటుంది, మ్యాడ్ మ్యాక్స్ అయిపోతుంది. కొన్ని షాట్లనైతే బాలయ్య ప్రెజెన్స్ అయితే వింటేజ్ బాలయ్య లెక్కనే కొట్టిండు. చెన్నకేశవరెడ్డి, నరసింహారెడ్డి అండ్ సమసింహారెడ్డి ఇట్లాంటి సినిమాలలో మన బాలయ్య ప్రెజెన్స్ ఎట్లుంటుందో, సో ఆ విధమైన వింటేజ్ ప్రెజెన్స్ అయితే తీసుకొచ్చిండు బాబీ డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే అసలు నాకు మైనసే కనబడలే. ఫస్ట్ హాఫ్ లో ఒక దబిడి సాంగ్ తప్పించి అది కొద్దిగా అది ఓవర్ డోస్ అయిపోయిందా అని అనిపించింది. కానీ అది ఒక్కటి తీసేస్తే ఫస్ట్ హాఫ్ లో అసలు మైనస్ అంటూ లేదు. మధ్యకాలంలో కొన్ని స్టోరీలు ఎంత పెద్ద డైరెక్టర్లు అయినా, ఎంత మంచి కథలైనా కానీ ఎగ్జిక్యూషన్ లో ఫ్లాప్ అవుతున్నారు. సో ఈ సినిమాలో మాత్రము మనం చూస్తున్నంతసేపు ఆ వరల్డ్ లోకి, ఆ ఎన్విరాన్మెంట్ లోకి ఈజీగా వెళ్ళిపోతాం. లిటరలీ బాలయ్యకి ఇచ్చిన ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ బీజిఎం కానీ, ఆ ఎలివేషన్స్ ఏంది అసలు. ఒక షార్ట్ లో ఇట్లా నవ్వుతాడు, నవ్వుతే కూడా మనకు ఒక ఎలివేషన్ వస్తుంది తెలుసా. నా పక్కనోడు అన్ని చూస్తుంటా ఉంటే నాకు నవ్వుతున్నది. నేను నవ్వుకుంటుంటా, వాడు నవ్వుకుంటున్నాడు. బాలకృష్ణ డైలాగ్ ఉండదు, ఏముండదు, ఒక మ్యూజిక్ ఉంటుంది, అందులో ఒక డైలాగ్ ఫినిష్ చేయడు, జస్ట్ ఇట్లా నవ్వుతాడంతే. ఆ నవ్వుకే మనకి వేరే లెవెల్ నవ్వు వస్తుంది. అరే ఏం కొట్టిట్రా పోయి అరే మాకే ఇట్లా అనిపించిందంటే సినిమా చూస్తున్నంతసేపు ఇంకా ఫ్యాన్స్కి అయితే పూనకాలే అని చెప్పాలా. మూవీలో క్యాస్టింగ్ కూడా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, బాలయ్యని చూపించే విధానం బాగుంది, అండ్ బాలయ్యకి తగ్గట్టుగా విలనిజము బాబీ డియోల్ గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అతని ఇంకా కంగు వల్ల చూసినాం మనం, ఇంకా చాలా సినిమాలలో చూసినాం, కానీ అనిమల్లో కూడా చూసినాము. సో అన్నిటికీ మించి ఇందులో అతని ఏ విధంగా చూపించాలో ఆయన బియర్డ్ లుక్ కానీ, సో ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా అవే ఫైటింగ్ సీన్స్, ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా నెక్స్ట్ లెవెల్ ఒక రేంజ్కి తీసుకుపోయి కూర్చుండబెడతారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకా రొటీన్ అయిపోతుంటా ఉంటుంది, కథ ఎటేటో వెళ్తుంటా ఉంటుంది. సెకండ్ హాఫ్ అసలు ఎందుకంత ప్రాపర్గా తీసుకురాలేకపోయాడు అనే ఒక డైలమాలా పడిపోతాము. అండ్ మోర్ ఓవర్ ఫైటింగ్ సీన్స్ అనేది ఎక్కువ అయిపోతుంటా ఉంటాయి. ఇది ఏమవుతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ప్రాబ్లం అయ్యే సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అవుతుంటా ఉంటుంది. వాళ్ళకి నచ్చుతుంది, కొందరు మందికి ఫ్యామిలీ ఆడియన్స్కి ఊకే ఫైటింగ్ అంటే అవన్నీ మైండ్లో పెట్టుకోరు. వాళ్ళు అంతసేపు ఓకే ఒక లెవెల్ వరకు ఓకే, మరి సెకండ్ హాఫ్లో కూడా ఎక్స్టెండ్ లెవెల్ అయిపోతుంటా ఉంటుంది ఫైటింగ్ సీన్స్. నెగటివ్ అంటూ అంతగా అంటే ఒకటి అనిపించింది నాకు, మరి అది ఏ విధంగా తీసుకుంటారో నాకు తెలియదు. కానీ నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే విలనిజం అనేది ఒక నెక్స్ట్ లెవెల్ చూపెట్టాలి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లా చూపెట్టిండు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే మెయిన్ విలన్ ఇంకొక అతను ఉంటాడు, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో మెయిన్ విలన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే క్లైమాక్స్లో కొద్దిగా డల్ అయిందేమో అనే ఫీలింగ్ కొట్టింది. అంత ఒకలా తీసుకుపోతాడు విలనిజం కూడా, ఒక రేంజ్లో తీసుకుపోయి ఒక పీక్ మూమెంట్లో లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి అన్నయ్య నన్ను కాపాడు అని అనుకుంటా
అది ఇంకోలాగా వెళ్ళిపోతుంటా ఉంటుంది. అంటే ఒక రేంజ్లో చూపెట్టి లాస్ట్కు బతిమిలాడే సిచ్యువేషన్ తీసుకొస్తాడు. సో అది ఎంతవరకు సాటిస్ఫై అవుతారో జనాలు తెలియదు, కానీ నేనైతే లిటరలీ క్లైమాక్స్ అయితే సాటిస్ఫై కాలేదు, కొద్దిగా డల్గానే ఉంది. స్టోరీ చెప్పి నేను స్పాయిలర్ అలర్ట్ ఇవ్వదలుచుకోలేదు. మీరు థియేటర్లో చూసి ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే స్టఫ్ ఉంది సినిమాలో, ఫస్ట్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఉంది. ఆ వింటేజ్ బాలయ్యని చూసే విధానం కానీ, సో ఇవన్నీ చూడాలంటే మాత్రము డాకు మహారాజ్ ఇస్ ద బెస్ట్ మూవీ. నాకైతే సినిమా నచ్చింది. అందరు చూసి ఈ పండగకి ఎంజాయ్ చేయండి.